ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14. రిబ్కా ఆత్మీయమైన స్త్రీ. ఆమె గర్భములో పిల్లలు పెరుగులాడినప్పుడు ప్రభువునొద్ద ఆమె విచారించును. ఆదికాండం 25:22. దేవుని చిత్తం కనుగొనేట్లో ఆమె ఎరుగును. సరైన ఏర్పాటు చేయుటకు దేవుడు ఎలియాజరుకు దైవ జ్ఞానం ఇచ్చినని ఈ సంగతులను చూపించుచున్నవి. నీ కుమారునికి నీ కుమార్తెకు లేక నీ కొరకే జతను కనుగొనవలని కోరిన ఎడల దయచేసి దైవ జ్ఞానము, కృప మరియు సహాయము కొరకు అడుగుము. దేవుని చిత్తం ఎరుగుటకు ప్రతి పరీక్షను పెట్టుము. మరియు నీ అభిప్రాయము చేత, జ్ఞానము చేత లేక తీర్మానము చేత నడిపించబడవద్దు. ఆదికాండం 24:63 ఇస్సాకు ధ్యానించుటకు లేక ప్రార్థించుటకు పొలములోనికి వెళ్ళినట్లు చదువుచున్నాము. ఎలియాజరు అతని కొరకు కన్యకును వెతుకుచుండగా ఇస్సాకు ఆ విషయము గురించి పొలములో, ఓ ప్రభువా, నా కొరకు సరైన ఏర్పాటు చేయగలిగినట్లు ఎలియాజరును నడిపించుము అని అతడు ప్రార్థించి ఉండవచ్చును. అబ్రహాము, ఎలియాజరు మరియు ఇస్సాకును ప్రార్థించి ఈ రీతిగా వారు దేవుని చిత్తమును కనుగొనగలిగిరి. ఇది నీకు మాదిరిగా నుండనిమ్ము. ఈ విషయంలో ఏ పొరపాటు చేయవద్దు. ఎందుకనగా సరైన జతను ఏర్పాటు చేసుకొనుట అనున్నది అతి ప్రాముఖ్యమైన విషయము. విశ్వాసులైన అనేక తల్లిదండ్రులు, యవనస్తులు కూడా ఈ విషయంలో పొరపాటు చేయుదురు. మించిపోయిన తర్వాత బాధపడుతురు. చుట్టూ ఉన్న అనేక అసంతోషకరమైన గృహములను చూచి హెచ్చరిక పొందుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.